పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను బీజేపీ పార్టీ సస్పెండ్ చేయడంపై నిరసనగా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, పీసీసీ సభ్యుడు రవీందర్ రెడ్డిలు మాట్లాడుతూ పార్లమెంటుపై దాడి భారత రాజ్యాంగ వ్యవస్థపైన దాడిగా భావించి రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రశ్నించినందుకు దేశ చరిత్రలో తొలిసారిగా 150 మందికి పైగా ఎంపీలను సస్పెండ్ చేయడం తీరని మచ్చగా బ్లాక్ డేగా మిగులుతుందని, మోదీ ఇప్పటికైనా గ్రహించి ఇటువంటి చర్యలు మానుకోవాలని అన్నారు. సరైన సమాధానం ఇవ్వకుండా వారి గొంతులు ఒకే విధంగా వారిని సస్పెండ్ చేయడం అనే దానికి నిరసనగా మేము ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒకే ఒక నినాదంతో మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. అమిత్ షా వాళ్ళు చేసిన కుట్రలకు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించాము. ఈరోజు ధర్నాలో పాల్గొన్న మా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు మరియు మా టౌన్ అధ్యక్షులు అంజగౌడ్ గారు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నర్సాపూర్లో కానీ మెదక్ జిల్లాలో కానీ యావత్ దేశంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయంటే అందుకే ప్రజాస్వామ్యవాదులారా కలిసి రండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, దేశాన్ని రక్షించుకుందాం, కాంగ్రెస్ పార్టీకి తోడ్పాటును అందిస్తాం. రాహుల్ గాంధీ మల్లికార్జున్ గారి నేతృత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే దీని మూలం ఒకటే ఉంది. అందుకోసానికే ప్రజాస్వామ్యాన్ని విలువలు కాపాడేది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మాత్రం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.